పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. వృషభ రాశి వారి యొక్క రాశి ఫలితాలు పరిశీలించే ముందు మే నెలలో మారుతున్నటువంటి గ్రహాలు ఏమిటంటే గ్రహాల యొక్క రాశి మార్పు ఏమేం జరుగుతున్నదంటే, మే నెలలో ఇప్పటిదాకా వృషభంలో సంచరించినటువంటి గురుడు మే 14వ తేదీ నుంచి మిథున రాశిలో ప్రవేశిస్తాడు. అలానే రాహుకేతు గ్రహాలు కూడా మే 18వ తేదీ నుంచి రాహుకేతు గ్రహాలు కూడా రాశి మార్పు జరుగుతాయి. అంటే ఈ 3 గ్రహాలు కూడా తీవ్రంగా ప్రభావితం చేసేటటువంటి గ్రహాలు. సో ఈ 3 గ్రహాల యొక్క ప్రభావం వృషభ రాశి వారి మీద ఏ విధంగా ఉంటుందనే ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో కూడా చేయడం జరుగుతుంది. మన రాశి ఫలాలు అయిపోయిన తర్వాత ఒక్కొక్క గ్రహానికి సంబంధించినటువంటి ఒక్కొక్క ప్రత్యేకమైన వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది. అవి చూడండి. దాంట్లో పరిహారాలు కూడా ఉంటాయి. ఖచ్చితంగా పరిహారాలు పాటించండి. మంచి జీవితాన్ని, మంచి ఆనందాన్ని పొందండి. ఇక్కడ వృషభ రాశి వారిని కనుక పరిశీలిస్తే, ప్రస్తుతం దాదాపుగా వృషభ రాశి వారికి కనుక తీసుకుంటే గత నెల రోజుల నుంచి కూడా అసలు ఎక్కడా తిరుగులేనటువంటి విజయాన్ని పొందుతూ ఉన్నారు. కొంతమంది వృషభ రాశి వారు అనుకోవచ్చు, ఏమండి మాకేమంత గొప్ప విజయాలు రావట్లేదు, మరి మీరేమో ఇంత గొప్ప విజయాలు ఉన్నాయని చెబుతున్నారు అని అనుకోవచ్చు. వ్యక్తిగత జాతకంలో దోషం కనుక లేకపోయినట్లయితే గోచార రీత్యా కనిపిస్తున్నటువంటి అన్ని రకాల శుభ ఫలితాలు మీరు పొందుతారు. వ్యక్తిగత జాతకంలో దోషం ఉన్నప్పుడు ఆ దోషానికి పరిహారం చేయించుకుంటే గోచార రీత్యా వచ్చే ఫలితాలు మీకు అనుకూలంగా మారతాయి. అసలు వృషభ రాశి వారికి ఎందుకింత గొప్పగా ఉంది అని కనుక పరిశీలిస్తే, రాశ్యాధిపతి రాశికి ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క ఉచ్చస్థాన సంచారం మనస్సు సంపూర్ణమైనటువంటి నిర్మలంగా, ఆనందంగా మారుతుంది. అంటే చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు. మనస్సు ఏదైతే కావాలని కోరుకుంటుందో ఖచ్చితంగా అవన్నీ కూడా దగ్గరకు వస్తూ ఉంటాయి. విలువైనటువంటి వస్తువులు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే 7వ తేదీ వరకు వృషభ రాశి వారు ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలే పొందుతారు. మరి 7వ తేదీ తర్వాత ఏమవుతుందండి అంటే, మీ జన్మరాశికి ద్వితీయ స్థానాధిపతి, పంచమాధిపతి అయినటువంటి బుధుడు మీ జన్మరాశికి 12వ స్థానంలో, వ్యయస్థానంలో సంచరిస్తాడు. సో బుధుడు వ్యయస్థానంలో సంచరించేటప్పుడు 7వ తేదీ తర్వాత ఖర్చులను కొద్దిగా అదుపు చేసుకోవాలి. అక్కడ 12వ స్థానంలో, అంటే మీ జన్మరాశికి 12వ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క కలయికతోటి విద్యార్థులకు విద్యా సంబంధమైనటువంటి ఆటంకాలు బలంగా కలుగుతూ ఉంటాయి. విద్యకు సంబంధించినటువంటి ఆటంకాలు అనేటటువంటివి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. కాబట్టి విద్యాపరమైనటువంటి విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. ఇంకొకటి ఏమిటంటే, జన్మరాశికి తృతీయ స్థానంలో కుజుడు నీచంలో సంచరిస్తున్నాడు. జనరల్గా తృతీయ స్థానంలో కుజుడు యొక్క సంచారం ఇష్టార్థ సిద్ధి, అంటే ఇష్టమైనటువంటిది ఏదైతే కోరుకుంటారో జరుగుతూ ఉంటుంది. ధనప్రాప్తి కలుగుతూ ఉంటుంది. సాహసంతో కూడినటువంటి అడుగులు పడుతూ ఉంటాయి. వస్త్రలాభం కలుగుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా ఏర్పడినటువంటి ప్రతికూలతలు కూడా తొలగిపోతూ ఉంటాయి. మంగళకరమైనటువంటి వార్తలు వింటూ ఉంటారు. కుజుడు తృతీయ స్థానంలో సంచరించేటప్పుడు భూ సంబంధమైనటువంటి లాభాలు కూడా కలుగుతూ ఉంటాయి. అంటే కుజుడు కారణంగా అన్ని శుభ ఫలితాలే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఏం జరుగుతుందంటే, మిత్ర భేదములు కలుగుతూ ఉంటాయి. అనవసరమైనటువంటి విషయాలలో ఆర్గ్యుమెంట్స్ చేయటం వలన వృషభ రాశి వారు కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రధానంగా తీసుకుంటే 7వ తేదీ వరకు ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ 7వ తేదీ తర్వాత ఏదైనా రావాల్సిన ధనం కనుక చేతికి అందటంలో కొంచెం ఆలస్యం, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అలానే చతుర్థ స్థానాధిపతి అయినటువంటి రవి కూడా మీ జన్మరాశికి 12వ స్థానంలో, వ్యయస్థానంలో ఉన్నప్పటికీ ఉచ్చస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత గృహయోగానికి సంబంధించినటువంటి అనుకూలతలు కలుగుతూ ఉంటాయి. శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందుతూ ఉంటారు. ఇతరుల యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా ఉన్నంతసేపు మీకు అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. అంటే మాట్లాడేటటువంటి మాటలలో కొద్దిగా కూడా అహంకారం కనపడకూడదు. ఎదుటివారితో చాలా ఆకర్షణీయంగా కనుక మాట్లాడగలిగినట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇక్కడ వృషభ రాశి వారు పొందుతారు అని చెప్పాలి. కానీ సంతానపరంగా కనుక తీసుకుంటే 7వ తేదీ నుంచి సంతానపరమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. సంతానపరమైనటువంటి ఆందోళనలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. ఇది వీరికి అంత యోగాన్ని కలిగించదు. ప్రధానంగా
మీ జన్మరాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి శని లాభస్థానంలో సంచరిస్తున్నాడు. శని లాభస్థానంలో వృషభ రాశి వారికి అత్యంత యోగాన్ని ఇచ్చేటటువంటి శని, లాభాల శని ఇక్కడ మీకు అంటే ఎవరైతే వృషభ రాశిలో జన్మించినటువంటి వారు నూతన వ్యాపార ప్రయత్నాలు కనుక చేస్తూ ఉంటే ఆ ప్రయత్నాలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి అని చెప్పాలి. అలానే విదేశీ యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి చక్కగా అద్భుతంగా విదేశీ యోగం అనేటటువంటిది కూడా కలుగుతుంది అని చెప్పాలి. మరొకటి ఏమిటంటే నూతన ప్రయత్నాలు, అది ఉద్యోగ ప్రయత్నాలు కానీ, వ్యాపార ప్రయత్నాలు కానీ, వృత్తికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కానీ, ఏ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా చక్కగా ప్రయత్నం అనేటటువంటిది సానుకూలంగా మారుతుంది అని కూడా చెప్పవచ్చు. కానీ వృషభ రాశి వారికి ఈ మాసంలో స్త్రీ మూలకమైనటువంటి సమస్యలు కానీ, స్త్రీ మూలకమైనటువంటి నష్టాలు కానీ, అధికమైనటువంటి ఖర్చులు కానీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా రాహుకేతు గ్రహాల యొక్క ప్రభావం. రాహు మీ జన్మరాశికి 10వ స్థానంలోకి వెళ్తాడు, ఉద్యోగ స్థానంలోకి వెళ్తాడు. ఎలా ఉంటుందనేది ఒక ప్రత్యేకమైన వీడియో రిలీజ్ చేస్తాను. ఆ వీడియో ఖచ్చితంగా రాహు మీ జన్మరాశికి 10వ స్థానంలో సంవత్సరాల పాటు ఉంటాడు. ఆ 1.5 year ఏ విధంగా ఉంటుందో ఒక స్పెషల్ వీడియో ఒకటి రిలీజ్ చేయడం జరుగుతుంది. అది చూడండి. దాంట్లో ఖచ్చితంగా రెమెడీస్ కూడా ఉంటాయి. ఆ రెమెడీస్ కూడా పాటించండి. మరి డే వైజ్గా పరిశీలిస్తే వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం 6:38 వరకు ఉండేటటువంటి సమయంలో అద్భుతమైనటువంటి ఆనంద సిద్ధి కలుగుతుంది, అద్భుతమైనటువంటి ధనయోగం కలుగుతుంది. మాట్లాడేటటువంటి మాట బ్రహ్మాండంగా పనిచేస్తుంది, ఎదుటివారిని ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటుంది. దాంతోపాటు ఎక్కువగా నేర్చుకోవటం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పాలి. 3వ తేదీ ఉదయం 6:38 నుంచి 5వ తేదీ మధ్యాహ్నం 2:05 మధ్యలో ఉండేటటువంటి సమయంలో ఇది అద్భుతమైనటువంటి ఆనంద యోగం కలుగుతుంది. కారణం ఏమిటంటే ఇక్కడ మీకు ఊహించినటువంటి విధంగా ఏదో ఒక రకంగా ధనలాభం అనేటటువంటి చేకూరుతూ ఉంటుంది. కానీ కొద్దిగా మిత్ర సమస్యలు కలుగుతూ ఉంటాయి, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి, తొందరపాటు నిర్ణయాలతో కొద్దిగా ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి. స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వారికి కొద్దిగా ప్రతికూలతలు కలుగుతాయి. 5వ తేదీ మధ్యాహ్నం 2:05 నుంచి 7వ తేదీ రాత్రి 12:58 మధ్యలో ఉండేటటువంటి సమయం ఇది విశేషమైనటువంటి అనుకూలతను, యోగాన్ని కలిగిస్తుంది. ఇక్కడ గృహ మార్పులు సూచిస్తూ ఉంటాయి. గృహంలో రిపేర్లు కానీ, గృహ మార్పులు కానీ, నూతన విలువైనటువంటి వస్తువులు, వాహనాలు, గృహాలు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. 7వ తేదీ రాత్రి 12:55 నుంచి 10వ తేదీ మధ్యాహ్నం 1:42 మధ్యలో ఉండే సమయంలో సంతానపరమైనటువంటి విషయాలలో అత్యంత ఆనందాన్ని పొందుతారు. ఇప్పటిదాకా ఎదుర్కొన్నటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. విద్యాపరంగా కనుక తీసుకుంటే కొంచెం ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి. 10వ తేదీ మధ్యాహ్నం 1:42 నుంచి ఇక 15వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా కొద్దిగా ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, అంతర్గత శత్రువుల పరంగా కానీ కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే మీ తోటి కొలీగ్స్ తోటి కొంచెం ప్రతికూలమైన ఫలితాలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే దాదాపుగా 80% వృషభ రాశి వారికి మాసంలో అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇవి వృషభ రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.